సో టోటల్ గా మొత్తం పళ్ళన్నీ ఊడిపోయిన వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మరి మొత్తం కంప్లీట్ గా పళ్ళు పెట్టించుకోవాలి అని అంటే? దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి రిమూవబుల్ వస్తుంది, ఒకటి సెమీ ఫిక్స్డ్, ఒకటి ఫిక్స్డ్ వస్తుంది. అంటే రిమూవబుల్ అంటే ఎట్లా పెట్టి తీస్తారు, ఎట్లా? రిమూవబుల్ అంటే తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు. రోజు నైట్ తీసి మనం నీళ్ళలో పెడతాం కాబట్టి వాటిని రిమూవబుల్ డెంచర్స్ ఆర్ తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళు అని అంటాం అన్నమాట. సో డెంచర్స్ వల్ల ఇబ్బంది ఉంటుందేమో కదా? అయితే డెంచర్స్ ఏంటంటే మన చిగుళ్ళ సపోర్ట్ తో కూర్చుంటాయి. ఓకే, అంటే బోన్ పైన కూర్చుంటాయి అన్నమాట. ఈ పైన డెంచర్ విషయానికి వస్తే పైన అంగులు ఉంటుంది, ప్యాలెట్ ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని కూర్చుంటుంది కాబట్టి జనరల్ గా పైన డెంచర్ తో అది స్థిరంగానే ఉంటుంది, ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వల్ల కింద డెంచర్ తోటి మనం మాట్లాడినప్పుడల్లా, నమిలినప్పుడల్లా ఈ నాలుక కదిలి డెంచర్ ను కూడా కదిలిస్తుంది అనమాట. దానివల్ల ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఇదే కాకుండా నేను ఎముకకు స్టిమ్యులేషన్ ఉండదని చెప్పాను చూడండి, అది 1 to 2 టీత్ అంటే అంత ఎవిడెంట్ గా ఉండదు బోన్ లాస్, కానీ కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ తీయించుకున్నప్పుడు మొత్తం ఎముక అరిగిపోతుంది. కాబట్టి ఈ డెంచర్ పెట్టుకునే వాళ్ళకి ఓవర్ అ పీరియడ్ ఏమవుతుందంటే ఈ వర్టికల్ హైట్, ఈ బోన్ అరిగిపోవడం వల్ల ఈ వర్టికల్ హైట్ అనేది తగ్గిపోయి వాళ్ళకు ఏజ్ గా కనిపిస్తారు అనమాట. అంటే ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తారు. అండ్ ఈ ఎముక అరిగిపోవడం వల్ల డెంచర్స్ ఇంకా లూజ్ అయిపోతాయి.